బంగ్లాదేశ్లో యుఎస్ స్పెషల్ ఫోర్సెస్ ఆఫీసర్ టెరెన్స్ జాన్సన్ అనుమానాస్పద రీతిలో మరణించారు. దీంతో ఒక్కసారిగా అనేక సందేహాలు తలెత్తాయి. అయితే ఈ ఏడాది ఆగస్టు 31న బంగ్లాదేశ్లోని ఢాకాలో ఒక హోటల్ గదిలో అమెరికా ప్రత్యేక దళాల అధికారి టెరెన్స్ ఆల్వెన్లే జాన్సన్ అనుమానాస్పద మృతి చెందాడు. అమెరికా భద్రతా అధికారి మరణం అనేక అనుమానాలకు తావిచ్చింది. ప్రధాని మోదీని లక్ష్యంగా చేసుకునే ఎజెండాతోనే ఆ అధికారి ఢాకాలో షెల్టర్ వేసుకున్నారా అనే అనుమానాలు తలెత్తాయి. ఢాకాలోని తన హోటల్ గదిలో చనిపోయి కనిపించిన టెరెన్స్ ఆల్వెన్లే జాన్సన్ను సెయింట్ మార్టిన్స్ ద్వీపంలో బంగ్లాదేశ్ సైన్యానికి శిక్షణ ఇవ్వడానికి నియమించినట్లు నివేదికలు చెబుతున్నాయి. బంగ్లాదేశ్ సైన్యానికి శిక్షణ ఇవ్వడానికి వచ్చానని అధికారికంగా చెప్పినప్పటికీ అతని ప్రొఫైల్ నిఘా వర్గాలతో అనుమానాలు రేకెత్తించింది. అంతర్జాతీయంగా రహస్య ఆపరేషన్లలో అనుభవం ఉన్న అంత సీనియర్ అధికారి సాధారణ శిక్షణ కోసం రావడం అన్కామన్గా అనిపించింది. అదే సమయంలో భారత నాయకత్వంపై దాడికి సంబంధించిన నిఘా వర్గాలకు కొన్ని సంకేతాలు అందాయి. దీంతో జాన్సన్ పర్యటన వెనుక మరో ఉద్దేశం ఉందని భావించారు. ఇలా ఉంటే అమెరికా అధికారి జాన్సన్ మృతి చెందిన రోజు ప్రధాని మోదీ షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనేందుకు చైనాలోని టియాన్జిన్లో ఉన్నారు.